గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు పాలక వర్గాల పాత్ర చాలా కీలకమని ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, ఎంపీఓ సఫ్దర్ అలీ పేర్కొన్నారు. మంగళవారం కాశీపేట ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో 22 గ్రామ పంచాయతీల కొత్త సర్పంచులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం ముఖ్యమని, పరిశుద్ధ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అన్నారు. కార్యదర్శులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని, మీరు కూడా వారికి సహకరించి అభివృద్ధి పనులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. అధికారుల నుండి ఎల్లవేళలా సహకారం ఉంటుందని, మీరు కూడా అధికారులకు సహకారం అందించాలని అన్నారు. పై అధికారుల ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్లాలని సూచించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఎన్నికల అనంతరం అన్ని పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్ దేశపాండే, ఎంపీఓ షేక్ సఫ్దర్ అలీ, సూపరింటెండెంట్ లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. సంబంధించిన బిల్డింగ్ కాబట్టి అది ఊరు మధ్యలో ఉంటే సేఫ్టీ ఉంటుందని కలెక్టర్ గారి ఉద్దేశం ఉంది. కాబట్టి అది ఎక్కడన్నా మీ దృష్టిలో మీ గ్రామంలో మీకు తెలిసి ఉంటుంది ఎక్కడ ఉన్నది అనేది, ల్యాండ్ ఎక్కడ ఉన్నది అనేది. మీరు కూడా గౌరవ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొస్తే దానికి అనుగుణంగా అక్కడ మనకు తీసుకోవాల్సిన మీరు మీ సహకారంతో, మరి రెవెన్యూ సహకారంతో మనకు ఒక మంచి బిల్డింగ్ ఏర్పడుతుంది. మీరు మొట్టమొదటి మంచి కార్యక్రమం చేసినట్టయితే కొన్ని చోట్ల మన గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కూడా స్టార్ట్ కాని ఉన్నాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొన్ని జాగాలో సగం అయింది, కొన్ని జాగాలో స్టార్ట్ ఇప్పుడు వరకు అసలే చేయలేదు, శాంక్షన్ అయింది. కానీ అది కూడా దృష్టిలో పెట్టి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మీరే కాబట్టి కొద్దిగా మీరు స్పెషల్ దృష్టి పెడితే ఆ బిల్డింగ్ కూడా త్వరలోనే పూర్తి అవుతుంది. అయితే మన రెగ్యులర్గా మీటింగ్స్ కానీ మాకు మంచిగా ఉంటుంది గ్రామ పంచాయతీలో. దాటి కూడా దాంట్లో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోయి ఆయన టైం ఇస్తే అది మనం ఓపెనింగ్ పెట్టుకొని అందులో మన కార్యక్రమాలు మన ఆఫీస్ రన్ చేసుకోవచ్చు. మిగతావి అయితే బేస్మెంట్ లెవెల్లో కొన్ని ఆగిపోయినాయి, కొన్ని పిల్లర్ లేసినాయి, కొన్ని రెంటల్ లెవెల్ ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టి మీరు 5 సంవత్సరాల ఆఫీస్లో అదొకటి మనకు ఇల్లు లాంటిది, ఆలయం లాంటిది, అది ఒకటి మనకు మీరు అక్కడ కూర్చుంటే మీరు అన్ని జిల్లా కార్యక్రమాలు చేయొచ్చు. కాబట్టి దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది అయ్యేటట్టు రోడ్ ఇండియాలోనే ఎక్కడ కూడా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టకుండా మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఒక మంచి ఊర్లను బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఒక సెగ్రిగేషన్ షెడ్, ఒక క్రిమిటోరియం, ఒక డంపింగ్ యార్డు, ఇట్లా పల్లె ప్రకృతి వనాలు మన అన్నీ కూడా మంచిగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవి మన గ్రామ పంచాయతీ ఎసెట్, ఇవి మన ఆస్తి, ఇవన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి అవి మీరు ఒకసారి సెక్రటరీతో కోఆర్డినేషన్ చేసుకొని మనకి ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏంటిది అనేది ఒకసారి మీరు పరిచయం చేసి వాటి మీద పూర్తిగా దృష్టి పెట్టుకొని